కాఫీ? నేను మీ పొజిషన్‌లో ఉంటే చచ్చినా ఆ పని చేసేదాన్ని కాదు. కనీసం అతని పేరు కూడా పూర్తిగా తెలియకుండా మీ కెరీర్ వదులుకున్నారంటే ఐయామ్ రియల్లీ టచ్డ్. ఐయామ్ రియల్లీ సారీ ఫర్ వాట్ హ్యాపెండ్. సారీ చెప్పాల్సింది మీరు కాదు, నేను. మీరెందుకు చెప్పాలి? అంటే మొన్న వచ్చిన న్యూ జెర్సీ పెళ్లి కొడుకుతో వాడితో అది మన ఇద్దరికి డింగ్ డాంగ్ ఉందని చెప్పాను. డింగ్ డాంగా? అదే మన ఇద్దరికి డింగ్ డాంగ్ ఉందని చెప్పాను. వాట్? ఆర్ యు సీరియస్? అప్పుడు సీరియసే, అందుకే అలా చెప్పాను. ఐఎమ్ సారీ, నా వల్ల ఇదంతా జరిగింది. చెయ్యివ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన దానివల్ల వాడు ఎలాంటి వాడో పూర్తిగా తెలిసిపోయింది. మీకు తెలియకుండా నాకు చాలా హెల్ప్ చేశారు. నాకు తెలియకుండా మీకు చాలా అన్యాయం చేశాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఫ్రమ్ నౌ వి ఆర్ ఆల్సో ఫ్రెండ్స్, ఓకే? కన్ఫర్మ్ కదా? యా, కన్ఫర్మ్. అప్పుడు నా లవ్ అదే లావణ్యకి వాళ్ళ ఫ్యామిలీకి ఒక్క ఫోన్ కొట్టేసి నా మీద ఉన్న డౌట్లన్నీ క్లియర్ చేస్తే నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను. భలేవారండి, తప్పకుండా. ఓకే, ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్. మర్చిపోద్దు, ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్. సునీత గారు నా గురించి బాగా చెప్పాలి, అంతేనా? అదే కొంచెం గట్టిగా చెప్తే డీటెయిల్స్ అన్ని. మా ఇద్దరి గురించి మీకు తెలీదు, అది నా మాట కాదందు. మేము ఇంతప్పటి నుంచి ఫ్రెండ్స్, తెలుసా? 2 minutes లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. అన్నయ్య, ఇది మాగడ్ నుంచి వచ్చిన ఎవరైనా ఫోన్ తీయండి. తర్వాత ఇదేమో బ్యాంకులో కట్టిన 5 లక్షల రూపాయలు. హలో, హాయ్ లవ్. హే, హాయ్ సునీ. అంకుల్కి ఎలా ఉంది? బాగున్నారు, నిన్నే డిశ్చార్జ్ అయ్యారు. లవ్, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటే? చెప్పు. నిన్న నేను రవి గారిని కలిశాను. యాక్చువల్లీ నేను చెప్పినంత నెగటివ్. చింతకాయలు రవా? వాడినందుకు కలిసావు? అది కాదు లవ్, మనం అనుకున్నట్టు కాదు. ఆయన చాలా మంచోడు. వాడు నీకు మంచోడు అయి ఉండొచ్చేమో కానీ నా దృష్టిలో వాడు అసలు మనిషే కాదు. వాడిలాంటి వెధవని నేను ఇప్పటిదాకా చూడలేదు. చూడమ్మా, మా అమ్మాయి జీవితాన్ని నిలబెట్టవున్న కారణంతో నీకు విషయం చెప్తున్నాను. అప్పుడు నువ్వు ఏం చూసి ఆ అబ్బాయి చెడ్డవాడిని చెప్పావు, ఇప్పుడు ఏం చూసి మంచివాడిని చెప్తున్నావు మాకు అర్థం కావట్లేదు. వాడంటో మేము ఇక్కడ చూసింది చాలు. ఇదే విషయం నువ్వు మాట్లాడనుకుంటే ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు. ఏమన్నారు? నిజం చెప్పినా నమ్మలేదా? అదే అయితే వాళ్ళ నాన్న 2 చేతులు నరికి మా నాన్న కాళ్ళ మీద పడిపోతే నా పేరు చింతకాయలు. ఎందుకు ఆవేశపడతారు? లవ్ ఓకే ఉంది కదా. ఓకే అందా? అమ్మయ్యా, మా శేషు హ్యాపీ. మరి ఫేస్ ఏంటి అలా పెట్టారు? తను ఓకే అంది, కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం అడిగింది. టైం కావాలా? ఎంత టైం కావాలంట? ఎంతంటే 1 month. 1 month వరకు మీరే మాట్లాడకండి, అన్నీ సెట్ అవుతాయి. ఫోన్లేండి, 1 month కదా, కళ్ళు మూసుకుంటే అయిపోద్ది. నాకు కూడా టైం కావాలండి. మీకెందుకు? మీరు నా పెళ్లి చెడగొట్టారు, ఇప్పుడు సెట్ చేశారు. నేను మీ పెళ్లి చెడగొట్టాను, మరి సెట్ చేయాలి కదా. అందుకే 1 month టైం కావాలి. బట్ ఆన్ 1 condition. ఏంటండి? మీరు అండీలు గిండిలు మానేయండి. కన్ఫర్మా? పక్కా. నాకు అదే ఇష్టమే. ఈ బొంగులో మర్యాదలు, తొక్కలో ఫార్మాలిటీస్. రారా పోరా వసే గిసి అంటే ఎంత ఫ్రీగా ఉంటాం మనం. అంతే, రావే. ఇంకా ఇక్కడున్నావేంటే? నీ డీటెయిల్స్ నెట్లో వేయాలి, వాళ్ళు రావాలి, చూడాలి, నచ్చకపోతే మళ్ళీ ఇంకోటి చూడాలి, మళ్ళీ నేను ఉండాలి, నువ్వు రావాలి. ఇది మామూలు పని కాదమ్మా, చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కదా, మరి ఫ్రెండ్స్ కదా మరి. సరే అమ్మా, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఇంకా 30 రోజులు ఆ లావణ్ణి నీ కోడలుగా తీసుకొస్తాను, ఓకే? నా బాబే, నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని తెలుసయ్యా. అప్పటి వరకు ఈ విషయం ఎవరికి చెప్పదు, సరేనా? అస్సలు నోరు తెరవనుగా. హాయ్. వీటి వాలకం చూస్తుంటే బానే ఉన్నాడే. వాలకం బానే ఉంది, గొంతే ఎక్స్క్యూజ్ మీ, ఇది నా బర్త్ సర్టిఫికేట్, నా ఏజ్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్, నా హెల్త్ ప్రూఫ్, కాండక్ట్ సర్టిఫికేట్, నా క్యారెక్టర్ ప్రూఫ్, నా శాలరీ సర్టిఫికేట్, నా శాలరీ ప్రూఫ్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మనుషులు మోసం చేయొచ్చేమో కానీ పేపర్స్ మోసం చేయవు. అందుకే నేను పేపర్ వర్క్ నమ్ముతాను. ఈ రోజు నుంచి మీరు నమ్మండి. కాగితాలదే ఉందండి, చింపితే చిరిగిపోతాయి. మనుషులు నమ్మండి. మా సునీత ఎంత బాగా వంట చేస్తుందో తెలుసా? తిన్నోళ్ళు ఎవరైనా సర్టిఫికేట్ ఇచ్చారా? పేపర్ వర్క్.
తింటే మీకే తెలుస్తుంది. నేను తిని తెలుసుకోను, తెలుసుకున్నాకే తింటాను. ఫస్ట్ మా అమ్మ తినాలి, తర్వాత మా నాన్న తినాలి, పక్కింటి వాళ్ళు తినాలి, నా ఫ్రెండ్స్ తినాలి, ఆ తర్వాతే నేను. హలో హలో, ఏంటా మూమెంట్? దూరం దూరం ఏంటా లింక్? అరే వీణ ఫ్రెండ్ అండి. ఫ్రెండ్షిప్ సర్టిఫికేట్ ఉందా? ఫ్రెండ్స్ పేపర్ వర్క్, డూ యువర్ పేపర్ వర్క్ అండ్ కమ్ మ్యాన్. పేపర్ వర్క్. సర్టిఫికెట్. మీరు సునీతని బాగా చూసుకుంటారని నమ్మకం లేదండి. నో, నేను సర్టిఫికేట్స్ ఎంత కేర్ఫుల్ గా చూసుకుంటాను అంతకంటే కేర్ఫుల్ గా చూసుకుంటాను సునీతని. సర్టిఫికెట్ ఉందా? అంతకుముందు ఎవరిని ఉంచుకున్నావా? ఉంచుకుంది ఏమైనా సర్టిఫికెట్ ఇచ్చిందా? లేదా? పేపర్ వర్క్ అమ్మా, పేపర్ వర్క్ చేసుకురండి. నెట్లో పెట్టుకుని ఊపుకుంటూ వచ్చేస్తారు. బయలుదేరు. మళ్ళీ కనిపిస్తే డెత్ సర్టిఫికెట్ నా కొడగా ఊపుకుంటూ వచ్చేస్తారు. ఫస్ట్ డే ఫెయిల్. వీడి కాకపోతే ఇంకోడు లిస్ట్ లో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, నువ్వేం వరీ కాకు. హాయ్, నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. జాబ్ ఇన్ అపెక్స్ సాఫ్ట్వేర్. నాను ఫ్రెండ్స్, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి అన్నీ చూసుకుంటారు. అబద్ధం ఎందుకు చెప్పావు? లావణ్యతో మాట్లాడావా? అవును, లావణ్ నెల రోజులు టైం అడిగిందని అబద్ధం ఎందుకు చెప్పావు? మీ అమ్మ సంతోషం కోసం నువ్వెందుకు అబద్ధం చెప్పావు? నీ సంతోషం కోసం నేను. ఆడుకోండి, అందరు నాతో ఆడుకోండి. ఇదే, ఈ ఆవేశం కోసమే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. కొంచెం టైం తీసుకొని లావణ్యం కన్విన్స్ చేద్దాం అనుకున్నాను. అక్కర్లేదు, నువ్వు ఎవరిని కన్విన్స్ చేయనక్కర్లేదు. వాళ్ళకి నేను అక్కర్లేనప్పుడు వాళ్ళు నాకు అక్కర్లేదు. మా అమ్మకి నిజం చెప్పి కాళ్ళు పట్టుకుంటానులే. ఈలోగా నీ పెళ్ళి ఒకటి సెట్ అయిపోతే చాలు. డెట్రాయిట్లో విను, ఏంటి? నాయస్రారని డెట్రాయిట్లో తానా ప్రెసిడెంట్. వాళ్ళ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారు, వెల్ సెటిల్డ్. నువ్వు నువ్వు తానా అంటే నేను తందానా అంటాను అనుకున్నావా? నాకు ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ మీద నమ్మకం లేదు బాబు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో తెలియకుండా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఓహో, అదా నీ ప్రాబ్లం. దానికి సొల్యూషన్ ఉందమ్మా, నేను చెప్పేది విను. ఇప్పుడు లవ్ స్టోరీ అనుకుని ఒక సినిమాకి వెళ్ళాం. లోపలికి వెళ్ళాక అది హారర్ సినిమా అని తెలిసింది. అందుకని సినిమా చూడటం మానేస్తావా? బాలేదా? వదిలేయి, దా రా ఇలా కూర్చో. ఎగ్జాంపుల్ వీక్గా ఉంది కదా, కానీ అరేంజ్ మ్యారేజ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రావటం, కూర్చోటం, తాళి కట్టించుకోవటం, అంతే. సింపుల్. మరి వాళ్ళ గురించి ఎలా తెలుస్తుంది? అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు నేను చూడటానికి వచ్చాను అనుకో, చింతకాయల రవి సన్ ఆఫ్ శేషమాంబ నేను చూడటానికి వచ్చాడు. జస్ట్ అనుకో, జస్ట్ ఫర్ ఫన్, జస్ట్ అనుకో. అనుకున్నాను. ఓకే. ఇప్పుడేంటి? ఎన్నాళ్ళుగా మీరు యూఎస్ లో ఉంటున్నారు? 5 years. గుడ్, ఐ లైక్ ఇట్. నేను ఇక్కడ 5 years గా ఉంటున్నాను. చూసారా ఎలా మ్యాచ్ అయిందో? దట్స్ ఇట్. ఏంటి దీనికేనా? ఇంకొంచెం డెప్త్కి వెళ్దామా? ఓకే. పెళ్ళైన తర్వాత మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా? చేయను. ఎందుకు చేయాలి? నేను జాబ్ చేస్తే నువ్వు వంట చేస్తావా? ఇష్టం లేదంటే చెప్పు, క్యాన్సిల్ చేసుకుందాం. ఇట్స్ ఓకే, ఐ డోంట్ నో. నో, ఎవరన్నా ఇష్టం లేదని? నేను ఇలాంటి సంబంధం కోసమే చూస్తున్నాను. ఆడదన్నాక ఇంటి పట్టునే ఉండాలి. ఐఎమ్ అ వెరీ బ్రాడ్ మైండ్ పర్సన్, యు నో. అవును, పిల్లల గురించి నీ ఒపీనియన్ ఏంటి? నీ ఒపీనియన్ ఏంటి? నాకు ముందు ఆడపిల్ల కావాలి. అచ్చని ఇలాంటి ఆడపిల్లని కంటే తీసుకెళ్లి మా శేషమాంబకి ఇచ్చేస్తాను. నేను, నా పిల్లలు, శేషమాంబ చాలు, హ్యాపీగా బతికేస్తాను. మరి నేను? నువ్వు కూడా ఉంటావు. ఫ్యామిలీ అన్నాక నువ్వు లేకపోతే ఎలా? శేషమాంబ, పిల్లలు, తర్వాత నేనా? చచ్చా, ముందు నువ్వు, తర్వాత ఎవరైనా. చూడు, నా పేరు శేషమాంబ పిల్లల తర్వాత చెప్తే పీక పిసికి చంపేస్తావు. చూడు బంగారం, నాకు ముందు నువ్వే, నీ తర్వాతే వాళ్ళందరూ. నిజంగా? నీ మీదొట్టు, నా గుండెలో పెట్టుకుని చూసుకుంటాను, చాలా. సింపుల్. బాయ్. లైఫ్ మరీ డిసప్పాయింటింగ్ గా తయారైందిరా. నాన్న ఒకసారి కెమెరాలకి ఇది తీసుకురా. ఈడి సావు మీ అందరికి లైవ్. సార్ చైన్ పెట్టిందా? మోకాలతో తనేనా? ఒరేయ్,
ఇక్కడ ఏదో తుఫాన్ రాబోతుందని నాకు సూచనలు అందుతున్నాయి. మీరు సూపర్ అండి. అయ్య బాబా లాక్ చేశారండి. అంటే ఏదో సీక్రెట్ అయి ఉంటది. పద వెళ్ళి పెంట చేసేద్దాం. అదా కెమెరా అట్రా అడ పెట్టరా పెట్టు. లైవ్ మనకే కాదురా అందరికనే పెట్టు. అది పూల జడ ఇంకా పెట్టలేదా? ఇలా ఇవ్వు. ఏ లావణ్య, టీవీలో నీ మొగుడే. అరే రవి, ఏంట్రా? నేను చెప్పేది వినరా. నువ్వు మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. బయలుదేరు. ఏంట్రా ఇది? ఫ్లైట్ టికెట్ నీకు సునీత. గంటలో బాంబే ఫ్లైట్ ఉంది. మీరు అక్కడ దిగ్గానే ప్రసాద్ గారు వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. ఎల్లుండి నీకు సునీతకు రిజిస్టర్ మ్యారేజ్. చూసేవేంట్రా ఇచ్చట చింతకాయల వారి రహస్య సమావేశాలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఉంది. వీళ్ళు పెళ్లి జరగడానికి లైవ్ పెడితే మనం ఆ పెళ్లి పెటాకులు అవడానికి లైవ్ ఉపయోగించాం. ఏంట్రా మీరు చేస్తుంది? నువ్వు చేస్తుంది మాత్రం ఏంట్రా? ఎంతసేపు వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారని జీవితాంతం నువ్వు బాధపడతావా? నిజం చెప్పరా, నువ్వు సునీతను ప్రేమించడం లేదా? సునీత కూడా నేను ప్రేమిస్తున్న సంగతి నీకు తెలీదా? ఏమిటండి ఇదంతా? ఏంటన్నయ్య ఇది? ఎక్కడ మీ అమ్మ బాధపడుతుందో అని చేసిన మంచి పని కూడా మీ అమ్మకి చెప్పకుండా ఇంతకాలం ఆ చెత్త బార్లో వెయిటర్ గా పనిచేసావు. బార్లో పనిచేస్తున్నాడా? ఇప్పుడు సునీత ఎక్కడ బాధపడుతుందో అని నీకు ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని పెళ్లి చేసుకుంటావా? ఇప్పటికైనా నీ గురించి నువ్వు ఆలోచించరా. మా మాట నేను మీ ఇద్దరు కలిసి ఇట్టన్నా వెళ్ళిపోండిరా. అవునరా రవి, ప్లీజ్. ఆకరోట్ లెక్క తేలిదాకా అయిపోయింది బాబు. ఆటం ఒప్పుకోడంటే ఇదేరా. మీరు సూపర్ అండి. ఇప్పుడు ఏ మోసంలో సింతకాయలోడు సరే అంటాడో వెంటనే మా పెద్దమయ్యని చింతపండు చేసేస్తాడు. ఇంకా ఆలోచించకరా, సునీతను తీసుకుని వెళ్ళిపో రవి, ప్లీజ్ వెళ్ళిపో. రవి చెప్పేది నేను. వద్దురా, నా చేతి తప్పు చేయించొద్దు. చిన్నప్పటి నుంచి అమ్మ ఆనందం కోసం ఎన్నో అబద్ధాలు ఆడాను. పక్కింటి వాడికి 60 మార్కులు వస్తే నేను 70 మార్కులు దిద్ది ఆవిడని సంతోషపెట్టేవాడిని. ఆవిడ సంతోషం ముందు అవన్నీ తప్పనిపించలేదు. నాకు 14 సంవత్సరాలు వచ్చేంత వరకు చాలా పేదరికంలో ఉండేవాళ్ళం. రోజుకు ఒక పూట తినడానికి కూడా కష్టంగా ఉంటే ఆవిడ కడుపు మార్చుకొని మా నాన్న కడుపు మార్చి నాకు 3 పూట్ల తిండి పెట్టేదిరా. అందుకే ఆవిడ సంతోషం కోసం నేనేం చేయడానికైనా ఆలోచించను. ఈ రోజు ఆవిడ కోరుకున్నట్టు నేను కంప్యూటర్ ఇంజనీర్ కాకపోయినా కనీసం ఆవిడ కోరుకున్న కోడలైనా ఇస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. అది కాదు, ఇది నాకు దూరం చేయకండిరా. మొట్టమొదటిసారి జీవితంలో మా అమ్మ కోరుకున్నది నిజాయితీగా ఇవ్వగలుగుతున్నాను. మరి సునీత? రే, ప్రపంచంలో ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటున్నారా? ఇది ఓ స్వీట్ మెమరీగా మిగిలిపోతుందే తప్ప ఎప్పటికీ చేదనుభవం కాదు. మధ్యలో లావణి చేసిన తప్పేంటి? వాళ్ళ కుటుంబం చేసిన తప్పేంటి? ఎంతో పెద్ద మనసుతో నేను వెయిటర్ని తెలిసినా తను నాకు ఇవ్వటానికి ఇష్టపడ్డారు. ఇంతమంది మంచి మనుషుల్ని బాధపెట్టి నేను సుఖంగా ఎలాగుండగలనరా? వద్దు, నా కోసం ఈ విషయం ఇక్కడితో ఆపేండ్రా ప్లీజ్. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలోడు సిన్సియర్ రా. రే, అసలే మా పెద్దమ్మాయికి తెక్కెక్కువ. కోపంలో ఆడేం చేస్తాడేంటో. పద. నేను నా కూతురికి పెళ్లి చేయాలనుకున్నాను తప్ప ఇంకో ఆడపిల్లకి అన్యాయం చేయాలనుకోలేదు బాబు. ఏమైందండి? వద్దు బాబు, 10 మంది సంతోషం గురించి ఆలోచించిన ఇలాంటి వాడి సంతోషాన్ని దూరం చేయడానికి మాకు ఇష్టం లేదు బాబు. సునీత కూడా నా కూతురు లాంటిదే. ఇదే మండపంలో ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. ఒరే నాన్న, ఇంతకాలం నా ప్రేమ నీకు బలం అవుతుంది అనుకున్నాను కానీ బలహీనత అవుతుంది అనుకోలేదురా. నిన్ను చాలా ఇబ్బంది పెట్టానురా. అమ్మా, ఒరే, నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావు. అమ్మా,
బాబు నన్ను క్షమించరా. ఏంటమ్మా ఇది? నన్ను క్షమించు. ఇప్పుడు ఏమైందని? అమ్మా అమ్మా ఏ తల్లి తన కొడుకు ఉద్యోగాన్ని హోదాని చూసి ప్రేమించదురా. ఆయన ఎంత మంచి మనసురా నీకు, ఎంత గొప్ప మనసు నీది. ఈ తల్లి సంతోషం కోసం ఎన్ని కష్టాలు పడ్డావురా నువ్వు. నన్ను క్షమించరా. ఒరే, నువ్వు నిజంగా నా సంతోషమే కోరుకుంటే వెళ్ళు, వెళ్ళి నా కోడల్ని తీసుకురా, వెళ్ళు. మీరు నా గురించి ఆలోచించొద్దు. అసలు నేను ఈ పెళ్లి కొప్పుకుందే దానికోసం, దాంతో కలిసి ఉండొచ్చని. మీరు నా జీవితంలో ఒక ఫోటో మాత్రమే, కానీ దానికి మీరే జీవితం. మీరు ఇంకేం ఆలోచించకండి, రండి. రే బాబుగా, కార్ రెడీ చేయి. మీరాగండి, నేను వెళ్తాను. మీరెక్కడికి రా. ఇంకొక క్షణం నేను ఇక్కడ ఉండలేను నాన్న. సునీత, టైం అయింది, 10 వెళ్దాం. ఏంటి? ఆ, నా పెళ్ళేలాగూ చూడలేదు, కనీసం నా శోభనమైనా చూద్దు గాని. నేను నీ శోభను చూడాలా? ఆ, డిస్కస్టింగ్. ఆ, సునీత, లవ్ లవ్ నువ్వైనా చెప్పు, ఒప్పుకోవట్లేదు. పాపం సునీ, ఒప్పుకోవచ్చు కదా. ఆ, ఏంటి నీకేమైనా పిచ్చెక్కిందా? చీకటి పడుతుంది పదమ్మా. మా అమ్మాయికి ఏ అభ్యంతరం లేనప్పుడు ఇంకా నీ బాధ ఏంటి? ఇదిగో సునీత, ఓ ఈ అవకాశం మెల్లమెల్ల రాదు, నేలక్క ఎల్లు. అయ్యో, వాడిని ఎందుకు కొడతావమ్మా నువ్వు? వాడు చెప్పేదంటూ తప్పే ఉంది. నేను వీళ్ళ శోభను చూడటం ఏంటి? అయ్యో, శోభని చూడ చి, 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 చి. ఏ, శోభనం ఏంటి? పెళ్ళవకుండా శోభనం ఏంటి? కరెంట్ ప్లగ్ లో కాలెట్టావేంటి? శోభనం ఏంటమ్మా? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీ ఇద్దరు పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. పెళ్లికి అన్ని రెడీ, ముహూర్తానికి టైం అయిపోతుంది, పదండి. పెళ్లి గురించే. ఏమిట్రా, ఏమైంది నాన్న? టైం అయిపోయింది, మీరు బయలుదేరండి. ఆ, సరే, సరే, మీరు వెళ్ళండి. పదండి అందరూ, ఆ. బయలుదేరండి. సింహాద్రి అప్పన్న దయ వల్ల అంతా సవ్యంగా జరిగింది కరెక్ట్ కదండి. పిన్ని గారు. భక్తులకి దేవుడు ఉన్నాడు, రాష్ట్రానికి సీఎం ఉన్నాడు, పాపకే శ్రీకాంత్ ఉన్నారు. ఆ, ఓకే. మళ్ళీ ఫిట్టింగ్ కట్టాడంటారా బాబు? ఫిట్టింగ్ పెట్టకపోతే ఆశ్చర్యపోవాలరా బాబు. ఆగండి. ఈ శుభ సందర్భంలో ఇవాళ అందరికీ మందు ఫ్రీ.